నమస్కారం తమ్ముడు. నమస్కారం. నేను జీవగర్ సీడ్స్ కంపెనీ నుంచి వచ్చినాను, ఏరియా మేనేజరు. తమ్ముడు, ఇప్పుడు ఇది ఏ ఊరు, ఏం పేరు నీ పేరు? నా పేరు ధనంజయ. మీ నాన్న పేరు? మా నాన్న పేరు శ్రీరాములు. ఓకే. మీ ఊరు? ఊరు ఎర్రకోట. ఓకే. మండలం? ఎమ్మిగనూరు, జిల్లా కర్నూలు. ఓకే. ఇప్పుడు ఏ వెరైటీ వేశారు మీరు జీవగర్ సీడ్స్ వాళ్ళది? ఏంజల్ వేసారు కదా. ఇప్పుడు మీరు వేసారు కదా, ఇంత ముందు కూడా మీరు మొక్కజొన్న వేసారు కదా, ఇప్పుడు ఇది కూడా వేసారు కదా, వేరే దానికి దీనికి ఏం డిఫరెన్స్ ఉంది, మీకు ఎట్లా అనిపించింది ఈ వెరైటీ? కంకి బాగుందనా, మొత్తం ఇడుస్తుందనా కంకి, కలర్ గానీ బాగుందనా, కలర్ బాగుంది, కంకి పొడుగు ఇడుస్తుందనా, మంచిగా ఉందన్నా, వేసుకునొచ్చానా. వేరే రైతులు ఎవరైనా వేసుకోవచ్చా ఇది? వేసుకునొచ్చానా. ఇది పొడవు ఎంత ఉంది? పొడుగు ఒక జాండ ఉంటుంది. అట్లా కాదు, పొడుగు అంటే ఎన్ని ఇత్తనాలు ఉన్నాయి? పొడుగులో ఇత్తనాలు ఎన్ని ఉంటాయి? 42 ఉంటుంది. 42. 18 ఉన్నది. రౌండ్ 18 ఉన్నది. ఇట్లా జంపు 42 నుంచి 46 ఉండొచ్చు. అంతే, అదే కదా. ఇప్పుడు మీరు ఇంతకుముందు వేసినారు కదా వేరేది కూడా మొక్కజొన్నలు, దానికి దీనికి ఏమన్నా డిఫరెన్స్ ఉందా? డిఫరెంట్ ఉందనా. ఏముంది? అది కంకి సరిగ్గా ఇడిస్తలేకుంటుందనా. ఇది మొత్తం ఇడుస్తుందనా, పై వరకు ఇడుస్తుంది, నీట్గా వస్తుంది. కాయ సైజ్ ఎట్లా ఉంది? దబ్బకాయ ఉందా, మామూలు కాయ ఉందా? బాగుందనా. దబ్బకాయనే కదా బాగా, పెద్ద జంపు ఉందా లోపల? ఇది కంకి ఉంది కదా, కంకి సన్నగా ఉందా? కంకి లా ఉందనా, ఇత్తనం గానీ అవుటాన్ వస్తుంది. కంకి అంటే లోపల ఇప్పుడు ఇత్తనం అవటం వస్తే కంకి లోపల కంకి సన్నగా వస్తుంది. బెండు కంకి అంటే లోపల బెండు సన్నగా ఉంది. ఇది కాయ వచ్చేసి జంపు లోపల బాగా ఇది ఉంది, లోపల జంపు ఉంది, దబ్బకాయ జంపు ఉంది, వెయిట్ బాగా వస్తుంది ఇది, అట్లా అనమాట. ఇప్పుడు వేరే రైతుకు మీరు ఇచ్చే సలహా ఏమి? వేరే ఏ రైతైనా వేసుకోవచ్చా? మంచిదన్నా, బాగుంది కదా. బాగుందన్నా. ఓకే తమ్ముడు, బాయ్, గుడ్ నైట్.